ఈరోజు మన టాపిక్ స్వేచ్ఛ స్వాతంత్రం. స్వేచ్ఛ వేరు స్వాతంత్రం వేరు అంటున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి స్వేచ్ఛకి స్వాతంత్రానికి ఉన్న తేడా ఏమిటి? అలాగే స్వేచ్ఛ ఉన్న దగ్గర స్వాతంత్రం ఉండాల్సిన అవసరం లేదు, స్వాతంత్రం ఉండే దగ్గర స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం లేదని కూడా నెహ్రూ గారు అంటున్నారు. మరి రెండింటికి తేడా ఏమిటి? వీటికి ఆయన ఇచ్చే నిర్వచనం ఏమిటి? అలాగే స్వేచ్ఛ స్వాతంత్రం మన విజయంలో పోషించే పాత్ర ఏమిటో తెలియజేయడానికి మనతో పాటు ఆయనే ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లెట్స్ ఎంటర్ ఇంటూ ద డిస్కషన్. నమస్తే సార్ నెహ్రూ గారు. నమస్కారం అండి. మీరు స్వేచ్ఛ వేరు స్వాతంత్రం వేరు అంటున్నారు. ఈ రెండింటికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? చాలామంది స్వేచ్ఛ స్వాతంత్రం ఒకటే అనుకుంటారు. స్వేచ్ఛ స్వాతంత్రాల మధ్య ఉన్నటువంటి చాలా గొప్ప వ్యత్యాసం తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న స్వాతంత్రం లేదనుకుని, లేదా స్వాతంత్రం ఉన్న స్వేచ్ఛ లేదనుకుని, ఉన్నదాన్ని లేదనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటంటే నాకు నచ్చినట్టు నేను జీవించగలగడం. స్వాతంత్రం అంటే ఏంటంటే ఎదుటివాళ్ళు చెప్పింది వినకుండా ఉండగలగడం. ఎదుటివాళ్ళు ఏం చెప్పినా నేను వినక్కర్లేదు అంటే నాకు స్వాతంత్రం ఉన్నట్టే. నాకు నచ్చినట్టు నేను జీవించాను అంటే అది స్వేచ్ఛ అవుతుంది. ఇది చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళి నేను ఎదుటివాళ్ళు చెప్పింది వినక్కర్లేదు అంటే నాకు నచ్చినట్టు జీవించవచ్చు అనుకుంటారు. కానీ ఈ రెండింటి మధ్యన కొంచెం గ్యాప్. ఎక్కడ మనం వినక్కర్లేదు, ఎక్కడ మనం వినాలి, ఎక్కడ మనం మనకు నచ్చినట్టు జీవించవచ్చు, ఎక్కడ మనకు నచ్చినట్టు జీవించక్కర్లేదు అన్నది మన స్వేచ్ఛ మన స్వాతంత్రాల మధ్య మనం క్లారిటీ తీసుకున్నట్లయితే ఎదుటివాడ స్వేచ్ఛ స్వాతంత్రాలకు మనం భంగం కలిగించాం. సపోజ్ ఒకసారి మనము కొంచెం ముందుకు హిస్టారికల్గా చూసామనుకోండి, 1947లో ఆగస్టు 15 మన జెండా వందనం జరుగుతున్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట మీద జెండా ఎగరేస్తుంటే జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరేస్తున్నారు. కానీ అదే మూమెంట్లో ఇంత స్వాతంత్ర ఉద్యమం గురించి పోరాటం మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నారు? దేశ సరిహద్దుల్లో నౌకాలి అనే గ్రామంలో క్షతగాతుల గురించి సపరిచర్యలు చేస్తూ ఉన్నారు. అది ఆయన స్వేచ్ఛకి నిదర్శనం, ఇది మన స్వాతంత్రానికి నిదర్శనం. అంటే మనం పొందిన స్వాతంత్రం ఎదుటి వాళ్ళ మాట వినక్కలేకుండా ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తే నేను నాకు నచ్చినట్టు చేసుకుంటున్నాను అని ఆయన స్వేచ్ఛను ప్రదర్శించారు. ఆ చిన్న ఉదాహరణలో మనకు ఎంత స్పష్టత అర్థమవుతుందంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పిన ప్రతి విషయంలో మనం మనకు నచ్చినట్టు జీవించవచ్చు. ఆ చిన్న తేడాను మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తే చాలా ఫ్రిక్షన్స్ మారిపోతాయండి. అయితే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఒక వ్యక్తిని బట్టి అతను ఉండే పరిస్థితులను బట్టి మారుతాయా? డెఫినెట్లీ మారుతాయండి. ప్రతి సందర్భానికి స్వేచ్ఛ మారుతూ ఉంటుంది, ప్రతి సందర్భానికి స్వేచ్ఛ కూడా మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం స్వేచ్ఛనే ఉపయోగించుకోవాలి, కొన్ని సందర్భాల్లో మనం స్వేచ్ఛనే ఉపయోగించుకోవాలి. అలా కాకపోతే దానివల్ల ఎదుటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు భంగం కలుగుతుంది. రైట్, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ సార్, నేను లక్ష్మి, నేను సిఏ ఫైనల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎంప్లాయర్ మధ్య ఎలా ఉండాలి? డెఫినెట్గా ఎంప్లాయర్ మధ్యన స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి డిస్కస్ చేస్తే ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో ప్రతి బాధ్యత నేను చేస్తాను అని ఒప్పుకోవడం అనేది మన స్వాతంత్రాన్ని కోల్పోవడం. అంటే బాస్ ఏం చెప్పినా ఆ పని మనం చెయ్యను అనేటువంటి హక్కు మనకు లేదు. అంటే అక్కడ మనకి స్వాతంత్రం లేదు. కానీ చెప్పిన పనిని ఎంత బాగా చేయొచ్చు, ఎంత అద్భుతంగా రిజల్ట్ తీసుకురావచ్చు అనేటువంటి స్వేచ్ఛ మనకు ఉంది. ఆ స్వేచ్ఛలో మనం నిరూపించుకున్నట్లయితే మనం అభివృద్ధిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్, నేను పీజీడిఎం చదువుతున్నాను ఆర్ఆర్ బిజినెస్ స్కూల్లో. సార్ ఇప్పుడు మీరు అన్నారు స్వేచ్ఛ స్వాతంత్రం అని. ఒకటి సార్, ఆ టీచర్ ఇంకా స్టూడెంట్ మధ్యలో స్వేచ్ఛ ఇంకా స్వాతంత్రం ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? స్వేచ్ఛ స్వాతంత్రం టీచర్ స్టూడెంట్కి వచ్చేసరికి పాఠం చెప్పేటువంటి ప్రతి టీచర్ దగ్గర వినాలి అనేటువంటి స్టూడెంట్ వచ్చిన మరుక్షణం అతను తన స్వాతంత్రాన్ని కోల్పోయాడు. అతను క్లాసుకు రావాలి, ప్రాంప్ట్గా అటెండ్ అవ్వాలి, ప్రతి లెసన్ వినాలి, కాలేజీ టైంలో ఏం చెప్పారంత హోంవర్క్ చేయాలి. అయితే దాన్ని చదువుకున్న తర్వాత ఎగ్జామినేషన్లో మాత్రము తన సొంత తెలివితేటలతో ద బెస్ట్ మార్క్స్ ఇచ్చిన ప్రదర్శించేటువంటి స్వేచ్ఛ తనకుంది. అంటే మాస్టర్ చెప్పిన ఒక పాఠమే కాకుండా అదే సబ్జెక్టుకి సంబంధించినటువంటి 5 పుస్తకాలు రిఫర్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి స్వేచ్ఛ మాత్రం టీచర్ ఆపలేదు. టీచర్ పాఠం చెప్పడం వరకే స్వాతంత్రం. అంటే క్లాస్కి రాకపోతే మనం తిడతారంటారు, పనిష్మెంట్ ఇస్తారు, ఆబ్సెంట్ అయినప్పుడు మనకి పెనాల్టీలు వేస్తారు. ఇవన్నీ మనకు స్వాతంత్రం లేకపోవడం. కానీ చెప్పిన సబ్జెక్ట్ని బెస్ట్గా ప్రజెంట్ చేసేటువంటి స్వేచ్ఛ మాత్రం స్టూడెంట్కి ఎప్పుడూ ఉంది. అక్కడ స్టూడెంట్ ఎక్కడ తన స్వేచ్ఛను కోల్పోలేదు.